ఒక ఊరిలో సానియా అనే ఒక పాపుంది. సానియా 8 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆమె మొదట రాంబోను చూసింది. మెరిసే బంగారు రోమాలతో, ప్రేమతో నిండిన కళ్ళతో ఉన్న గోల్డెన్ రిట్రీవర్ పప్పీని ఆమె తండ్రి మరియు తల్లి సానియా కోసం ఒక చిన్న బుట్టలో అతన్ని ఇంటికి తీసుకొచ్చారు. సానియా రాంబో చిన్న వేళ్లను పట్టుకోగానే వారి బంధం ప్రారంభమైంది. ప్రతి ఉదయం రాంబో ఆమె మంచం పక్కన నిలబడి తోక ఊపుతూ రోజంతా కలిసి చేసే సాహసాల కోసం ఎదురుచూసేవాడు. వారు పార్క్లో ఆటలు ఆడేవారు, వీధుల్లో పరుగులు పెట్టేవారు, ఇంటి వెనుక ఉన్న పెద్ద చెట్టు కింద రహస్యాలు పంచుకునేవారు. సానియా ఎప్పుడైనా బాధగా ఉన్నప్పుడు రాంబో ఆమె మోకాలిపై తలను ఉంచి, నేను ఉన్నాను, నువ్వు ఒంటరిగా లేవు అని తన కనులతో ధైర్యం చెప్పేవాడు. రాంబో వృద్ధుడయ్యాడు. అతని రోమాలు బూడిద రంగు రూపంలో మారాయి, కాని కళ్ళలోని ప్రేమ మాత్రం తగ్గలేదు. ఒక చల్లటి శీతాకాల సాయంత్రం కాలేజీ నుండి వచ్చిన సానియా కిటికీ పక్కన రాంబో ప్రశాంతంగా పడి ఉన్నాడని చూసింది. అతను ఆమెను చూసి చివరిసారి తోక ఊపి తన తలను ఆమె చేతిపై ఉంచాడు. కళ్ళను శాశ్వతంగా మూసుకున్నాడు. సానియా అతన్ని కౌగిలించుకుని ఏడ్చింది. ఇంట్లో ఇక సందడి లేదు. మంచం పక్కన అతని జాడలేదు. కాని ప్రతి ఉదయం అదే కిటికీ ద్వారా సూర్యకాంతి వచ్చేప్పుడు ఆమెకు అతని పాదాల శబ్దం వినిపించినట్టుండేది. ఏళ్ల తరువాత సానియా మరో గోల్డెన్ రిట్రీవర్ను దత్తత తీసుకుంది. ఆమె అతనికి రాంబో జూనియర్ అని పేరు పెట్టింది. అతని కళ్ళలో అదే ప్రేమను చూసినప్పుడు, నువ్వు మళ్ళీ నా దగ్గరకు వచ్చేశావా రాంబో అని మృదువుగా చెప్పింది. ప్రేమ ఎప్పటికీ మనల్ని వదిలిపోదు. అది తిరిగి రావడానికి కొత్త మార్గాన్ని మాత్రమే కనుగొంటుంది. ఈ కథ నచ్చిందా? పిల్లలు ఇక సెలవు.